అన్నిటికీ సమయం ఉంటుంది. ఇంత టైట్ స్కెడ్యూల్‌లో కూడా ఈవెన్ వి గో ఔట్ ఫర్ డిన్నర్, లేకపోతే ఇంకా విజిట్‌కి వెళ్తాము, స్పోర్ట్స్‌కి వెళ్తాము. అన్నిటికీ టైం ఉంటుంది. మొబైల్ ఫోన్‌కి గంట, 2 గంటల సమయం ఉంటుంది. అన్నిటికి ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయనతో సమయం గడపడానికి, సంఘ సహవాసంలో ఉండటానికి, లేదా పరిచర్యలో ఉండటానికి ఈ సాకులన్నీ వస్తాయి. ఉదాహరణకు వర్షం పడింది అనుకోండి, ఏవి ఆగవు దేవుని మందిరానికి వెళ్ళేది తప్ప. అంటే మనలో సిన్సియారిటీ లేదు. మనం ప్రభువుని ప్రేమించే విషయంలో పలచబడిపోయాము. మన భక్తి తగ్గిందని గుర్తించకుండా సాకులు చూసుకొని తృప్తి పడతాం. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు అనవసరమైన సాకులతో సమర్థించుకుంటుంటే అది మంచిది కాదని గ్రహించండి. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు ఇద్దరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబము వారి బంధంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారి సమస్యల్ని చాలా తేలిగ్గా ఎదుర్కోగలుగుతారు, ఓవర్కమ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు భార్యాభర్తలుగా లేదా భర్త బాగుండి భార్య కొంచెం బలహీన పడిపోయినా, లేకపోతే వయసు వరుస ఉన్నా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ప్రోత్సహించుకోండి.